వంకాయ ముక్కల్ని కోసిందేమో వంకాయ టమాటా కూర కోసమండి. కానీ ఇలాగ కట్ చేసుకున్న వంకాయ ముక్కలు చూడగానే మా నిర్ణయం మార్చేసుకొని మామిడికాయేసి వండాం. ఈ వంకాయలేనండి ముక్కలుగా కోసింది. కూరలోకనే ఇలా మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు గూడా కట్ చేసి పక్కన పెట్టుకొని, కూర కోసం స్టవ్ వెలిగించుకొని, బాండీ పెట్టుకొని, ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం కాగాక తాలింపు గింజలు, వాటితో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు అయి కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అది గూడా పచ్చివాసన పోయాక ఇలాగ వంకాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని వంకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గించుకోవాలండి. వంకాయ ముక్కలు మంచిగా మగ్గితేనే కూర బావుంటుందనమాట. ఇలా మగ్గిన వంకాయ ముక్కల్లోకి మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, దాంతో పాటే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని మళ్ళొకసారి కలుపుకొని మూత పెట్టుకొని మంచిగా మగ్గించుకొని లాస్ట్‌లో కొంచెం జీలకర్ర పొడి, కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం ఉంచుకుంటే వంకాయ మామిడికాయ కూర రెడీ అండి. ఇది చపాతీలోకి, రైస్‌లోకి బావుంటుంది.